మన సనాతన ధర్మంలో నుంచే సనాతన ధర్మాన్ని ఖండిస్తూ వచ్చినటువంటి బౌద్ధం కానివ్వండి, జైనం కానివ్వండి, సిక్ కానివ్వండి. అఫ్కోర్స్ సిక్ వ్యతిరేకం కాదు, ఇది వేద ధర్మానికి వ్యతిరేకం కాదు, కానీ దీంట్లో మన మన ధర్మంలో నుంచి వచ్చిన మతమే. ఈ రెండింటి పరిస్థితి ఏంటి? సో దీనికోసం ఒక విష్ణు పురాణం నుంచి ఒక మంచి సన్నివేశాన్ని మీకు చెప్తాను. నేను కథ అనే పదాన్ని వాడట్లేదు, ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇవన్నీ కథలు అనుకుంటారు. విష్ణు పురాణం నుంచి ఒక మంచి సన్నివేశం మీకు చెప్తాను. సన్నివేశం అని చెప్తున్నాను, కథ అని ఎందుకు చెప్పట్లేదు అని అంటే, కథ అంటే ఏదో కట్టు కథ. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలిసిందే, మన పురాణాన్ని మిథాలజీ అని తప్పుడుగా వక్రీకరించారు చాలామంది. మిథాలజీ అంటే మిథ్య, కట్టుకథలు. ఇవి ఏవి కూడా కట్టుకథలు కాదండి, ఇవి నిజంగా జరిగినాయని నా నమ్మకం. సో సట్టాలజీ అంటాము. సో సట్టాలజీ, దిస్ ఇస్ నాట్ మిథాలజీ. ఎవరైనా ఈ పదాన్ని కనుక హిందువులు వాడితే ప్లీజ్ ఇప్పటి నుంచి ఆ పదాన్ని వాడకండి. మన పురాణాలకి పురాణం అని పేరుంది, ఆ పేరుతోటే సంబోధించండి. అలాగే ఇతిహాసాలు అంటే రామాయణం, మహాభారతం అదే పేరు పెట్టండి, వేరే పేరు పెట్టొద్దు. సో విష్ణు పురాణంలో ఒక సన్నివేశం ఉంటుంది. పోతే ఈ సన్నివేశం ఇప్పటిది కాదు సార్, చాలా పాత సన్నివేశం. అయితే మీకు దానికి వచ్చే ముందు మనకు ఆల్రెడీ తెలిసిందే కదా సార్, కల్పం అని ఉంటుంది. కల్పంలో 14 మన్వంతరాలు, ఒక్కొక్క మన్వంతరంలో 71 మహాయుగాలు. ఒక్కొక్క మహాయుగంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరం, కలియుగం. సో అట్లా ఒక సన్నివేశంలో ఎట్లుంటుందంటే, దైత్యులు, రాక్షసులు ఏంటంటే ఒక స్టేజ్లో చాలా బలవంతులైపోతారు. ఎంత బలవంతులైపోతారంటే వాళ్ళు అన్ని దుష్టకార్యాలు చేస్తుంటారు, ఇంకో పక్క యజ్ఞాలు కూడా చేస్తుంటారు. అంటే ఇమాజిన్ చేయండి, రాక్షసులే కానీ యజ్ఞాలు చేస్తున్నారు, పవర్ తీసుకుంటున్నారు, కానీ దుష్టకార్యాలు చేస్తున్నారు. సో దేవతలు ఇక అర్థం కాదు, వీళ్ళను చంపుదామంటే చావరు, బలంగా తయారయ్యారు. ఇంకో పక్క వేదాలని వదిలేశారంటే వేదాలను వదలట్లేదు, యజ్ఞాలు చేస్తున్నారు. ఇక ఎలా వీళ్ళని చంపడం అని దేవతలందరూ యజ్ఞాలు చేయడం అంటే దేవతలకు హవిస్సులు ఇవ్వడమే. అంటే హవిస్సులు ఇస్తున్నారు, శక్తి తీసుకుంటున్నారు, మళ్ళీ చెడ్డ పనులు చేస్తున్నారు. సో నాకు ఒక మంచి ఇది గుర్తొచ్చింది. సారీ, నిన్న మన ఇంకొక గెస్ట్ ఆయన హలాల్ ఎకానమీ గురించి చెప్పాడు. హలాల్ సర్టిఫికేషన్ల ద్వారా వచ్చినటువంటి డబ్బుని వీళ్ళు, అంటే మనమే కదా డబ్బు కడుతున్నాం, హలాల్ దీనికి మనమే కదా వాటికి డబ్బు ఇస్తున్నాడు. సేమ్ లాగుంది. వాళ్ళు హలాల్ డబ్బు తీసుకొని మనల్ని యాక్టివిటీస్కి వాడుతూ కాపాడుతూ అంటే మనమే డబ్బులు ఇచ్చి మన మీద మన సేమ్ అదే జరుగుతుంది అది అట్లాగే ఉంది కదా. సో వీళ్ళంతా దేవతలుగా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసి, అయ్యా రాక్షసులేమో బలంగా తయారయ్యారు, వేదాల్ని చదువుతున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, మేమేమో వీక్ అయిపోయాము, వాళ్ళని చంపుదామంటే చావరు, మమ్మల్ని ఏం చేయమంటావు అని అడుగుతారు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే తన శరీరంలోంచి ఒక మాయావిని తీస్తాడు, ఒక మాయని క్రియేట్ చేస్తాడు. ఆ మాయావి ఎట్లుంటాడంటే తల వెంట్రికలు ఉండవు, నెమలి పింఛము అవన్నీ పెట్టుకుంటాడు బాడీలో, కాషాయ వస్త్రాలు వేసుకొని బయటికి వస్తాడు. అప్పుడు విష్ణు ఏం చెప్తాడంటే, నువ్వు వెళ్ళి ఆ దైత్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను ధర్మభ్రష్టుల్ని చెయ్యి. అంటే రాక్షసుల దగ్గరికి వెళ్ళి ఒక కొత్త మతాన్ని క్రియేట్ చేసి వీళ్ళని ధర్మభ్రష్టుల్ని చెయ్యి. ఎలా చేస్తావు? వేదాలు మంచివి కాదు, యజ్ఞాలు చేయొద్దు, ఇలా చెప్పు అని అంటే ఆయన నమస్కారం పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా మృదువుగా మాట్లాడతారు. మీరు గమనించి ఉంటే చాలా వరకు ఈ సువార్తలు ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎలా మాట్లాడతారో ఆ టైప్ మాట్లాడతాడు అనమాట, మృదువుగా. ద ఫస్ట్ పాస్టర్ మృదువుగా మాట్లాడతాడు. సో దైత్యుల దగ్గరికి పోయి రకరకాల స్టోరీలు చెప్తాడు. వేదాలు వేస్ట్ అండి, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, అసలు దేవుడు లేడు, మనం యజ్ఞాలు చేయొద్దు, వేదాలు వేస్ట్, పురాణాలు వేస్ట్, ఇంద్రుడు ఇవన్నీ ఏం లేవు, విష్ణువు లేడు, శివుడు లేడు, ఇలాంటివన్నీ చెప్తాడు వాళ్ళకి. ఇక చెప్పగా బ్రెయిన్ వాష్ అయిపోతుంది కదా. ఒక స్టేజ్లో ఏం చేస్తారంటే యజ్ఞాలను ఆపేస్తారు,
వేదాల్ని పక్కన పెట్టేస్తారు, పురాణాన్ని ఒప్పుకోరు. అయిపోయింది. సో అలా చేయగానే వీళ్ళ పవర్ మొత్తం పోతుంది. దేవతలందరూ పోయి యుద్ధం చేసి అందరిని వేసేస్తారు. సో మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది అని అంటే, పరమాత్మనే అవసరమైనప్పుడు తన శక్తుల ద్వారా ఎవరైతే దుష్ట శక్తులు ఉన్నారో వాళ్ళని తప్పుదారి పట్టిస్తాడు. అయితే మనకి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, అదేంటండి దేవుడయ్యి పాటిస్తున్న వాళ్ళని తప్పుదారి పట్టించడం ఏంటండి అని అంటే, ధర్మం నిలబెట్ట కోసం ఒక్కోసారి తప్పదుగా. ఒక్కోసారి ధర్మాన్ని నిలబెట్టడానికి కూడా ఈయననే విలన్ లాగా వేషం వేయొచ్చు. ఇప్పుడు ఘటోత్కచుడిని కూడా చంపించాడుగా కృష్ణుడు. ఇప్పుడు కారణం ఏమిటి అని అంటే రాక్షసులే, అలంబసుడు, వీళ్ళందరినీ ఆ రాక్షస జాతిని ఇచ్చేయడానికి కృష్ణుడు చేశాడు కదా. ఇది విష్ణు పురాణంలో కనిపిస్తుంది. తర్వాత ఈ ఎవరైతే మాయావి బయటికి వచ్చాడో ఆయనను బౌద్ధ ఫిలాసఫీ స్ప్రెడ్ చేసేవాడిగా చెప్తారన్నమాట. అంటే ఈ మాయావి ఎవరైతే వచ్చాడో విష్ణుమూర్తి నుంచి, ఆయన బుద్ధుడి టైప్ అన్నమాట. ఇంకోటి, మీరు తేరవాద ఫిలాసఫీకి వెళ్ళారనుకోండి, బుద్ధిజంలో అనేక మంది బుద్ధులు ఉన్నారని వాళ్ళు చెప్పుకుంటారు. సో మరి మొన్ననే బుద్ధుడు పుడితే ఈ చాలా మంది బుద్ధులు ఎవరు? ఈ బుద్ధులందరూ ఎవరు అంటే, మన గ్రంథాల ప్రకారం బుద్ధుడు ఒకటి కాదు, ప్రతి కలియుగం ముందు పుడతారనమాట బుద్ధుడు. అలాగే జైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే వాళ్ళు కూడా పుడుతుంటారు. జైనులు ఏం చేస్తారు? శాంతి, ఏది హాని చేయకూడదు, అందుకే భూమి కింద పండినవి కూడా తినకూడదు, వాటిని కొయ్యకూడదు, శాంతిని నేర్పిస్తారు. శాంతిని నేర్పిస్తే క్షత్రియులు ఏమవుతారండి? యుద్ధాలు మానేస్తారు. యుద్ధాలు మానేస్తే ఏమవుతుంది? బయటి దేశాల నుంచి ఆక్రమణ జరుగుతుంది, ధర్మభ్రష్టం అవుతుంది. సో పర్పస్ ఏంటంటే, కలియుగం వచ్చిందనుకోండి, ధర్మభ్రష్టుల్ని చేయడానికి, మ్లేచ్ఛ మతాలు పెంపొందించడానికి బౌద్ధ జైన ఫిలాసఫీని పరమాత్ముడే ప్రొపగేట్ చేస్తాడు. బాగుంది.